లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు 26వ తారీఖు జూలై నెల ఆదివారం. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 13వ అధ్యాయము వచనములు 44 నుండి 52 వరకు. దాచబడిన ధనము. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనం వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచటనే దాచి ఉంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఇంకను పరలోక రాజ్యము ఆనిముత్యములు వెదకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నదంతయు అమ్మి దానిని కొనెను. ఇంకను పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచట కూర్చుండి మంచి చేపలను బుట్టలలో వేసి పనికిరాని వానిని పారవేయుదురు. అట్లే అంత్యకాలమందు జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరిచి అగ్నిగుండములో పడదోయుదురు. అచట వారు ఏడ్చుచు పండ్లు కొరుక్కుందురు. వీనినన్నింటినీ మీరు గ్రహించితిరా అని యేసు అడిగెను. అవును అని వారు సమాధానమిచ్చిరి. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి పురాతన వస్తువులను వెతికి తెచ్చి ఇంటి యజమాని పోలి ఉన్నాడు అనెను. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు ఈరోజు మనందరికీ 3 ఉపమానాల ద్వారా పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుంది అని మనకు తెలియజేస్తున్నారు. దాచబడిన ధనము. పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనం వలె ఉన్నది. దానిని ఒకడు కనుగొని అతనికి ఉన్నదంతా కూడా అమ్మివేసి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. అచటనే దాచి ఉంచి సంతోషంతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనుక్కున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం మనం చేరుకోవాలంటే ఈ భూలోకంలో మనకున్నదంతా కూడా వెచ్చించి పరలోక రాజ్యంలో మనం ఫ్లాట్ను సంపాదించాలని ప్రభు క్రీస్తు మనకు ఈ యొక్క ఉపమానం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. పరలోక రాజ్యంలో మనం ధనం సంపాదించాలంటే ఇక్కడ మనకు ఉన్నదంతయు కూడా వెచ్చించి ఆ పరలోక రాజ్యంలో ఉన్న ధనాన్ని మనం కొనుక్కోవాలి. ఇక 2వ ఉపమానముగా ఆనిముత్యములు. ఇంకనూ పరలోక రాజ్యము ఆనిముత్యములు వెదుకు వర్తకుని పోలి ఉన్నది. వర్తకుడు అంటే వజ్రాల వ్యాపారి, ఆనిముత్యాల వ్యాపారి. ఆ ఆనిముత్యాలు ఇంకనూ పరలోక రాజ్యం ఆనిముత్యాలు వెదుకు వర్తకుని పోలి ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నదంతయు అమ్మి దానిని కొన్నాడు. ఆ విలువైన ముత్యాన్ని, ఆ వజ్రాన్ని చూసి తనకున్నదంతయు కూడా అమ్మివేసి ఆ విలువైన వజ్రాన్ని కొనుక్కుంది. ఆ విలువైన వజ్రం ఏంటంటే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యాన్ని మనం పొందాలి అంటే ఈ భూలోకంలో మనకున్నదంతా కూడా మనం వెచ్చించి పరలోక రాజ్యంలో ఉన్న విలువైన ముత్యాన్ని మనం కొనుక్కోవాలని ప్రభు క్రీస్తు మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ 2 ఉపమానాలను బట్టి మనకు అర్థమైంది ఏంటంటే పరలోక రాజ్యం మనం చేరుకోవాలంటే ఈ భూలోకములో మనకున్నది
వెచ్చించి పేద సాధలకు దానం చేస్తూ, లేకపోతే పేద సాధలకు అన్నదానం లేదా వస్త్రదానం ఏదో రకమైన సహాయ సహకారాలు అందిస్తూ మనకున్నది వెచ్చించి ఖర్చు పెట్టి మనము పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి అని ప్రభు క్రీస్తు మనకు చెప్పగానే చెబుతున్నారు. మూడవ ఉపమానంగా మంచి చేపలు చెడు చేపలు. ఇంకా నువ్వు పరలోక రాజ్యం సముద్రంలో వేయబడిన అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఆ వలను పోలి ఉన్నదట పరలోక రాజ్యం. అయితే సముద్రంలో లేకపోతే చెరువులో వేసిన వల అన్ని చేపలను కూడా పడుతుంది. అది ఒడ్డుకు లాక్కొని వచ్చిన తర్వాత సేవకులు ఏం చేస్తారంటే మంచి చేపలను ఇంకో బుట్టల్లో వేసి పనికిరానివి చచ్చిన చేపలను ఏం చేస్తారంటే పారవేస్తూ ఉంటారు. అలాగే అంత్యకాలంలో కూడా సేమ్ టు సేమ్ దేవదూతలు వచ్చి మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని కూడా తీసుకొని వచ్చి ప్రభు ముందు ఉంచి వాళ్ళు ఏం చేస్తారంటే మంచి వాళ్ళందరినీ చెడ్డ వాళ్ళ నుండి వేరు చేసి ఆ చెడ్డ వాళ్ళందరినీ కూడా నరక కుప్పంలో వేస్తారు అని ఈ యొక్క ఉపమానం ద్వారా ప్రభు క్రీస్తు మనకు ఈరోజు తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క 3 ఉపమానాలను బట్టి మనం ప్రభు క్రీస్తుని ధ్యానించుకుంటూ మనము పరలోక రాజ్య వారసులుగా ఉండాలని ఆయన మనకు ఈ యొక్క వాక్యాన్ని ఈరోజు మనకి ఇచ్చున్నారు. వీనన్నింటినీ మీరు గ్రహించితరా అని మళ్ళీ ప్రశ్న వేసి యేసయ్య అడుగుతున్నారు. అవును అని వారు సమాధానమిచ్చిరి. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నాడు అనెను. అంటే ఇక్కడ పరలోక రాజ్యానికి శిక్షణ పొందిన ధర్మశాస్త్ర బోధకులు, అంటే పరలోక రాజ్యం వెళ్ళాలంటే మన అందరం కూడా ఈ యొక్క నియమాలను, ప్రభు చెప్పిన ఈ యొక్క ఉపమానాలను మనం పాటించుకుంటూ పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి. అయితే ఆ రోజుల్లో ధర్మశాస్త్ర బోధకులు, పరలోక రాజ్యంలో శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నాడు. ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు కూడా ఆ ఇంటి యజమానిని పోలి ఉన్నాడు. అంటే మనందరం కూడా పరలోక రాజ్యాన్ని వెతకాలి అంటే, మనకు పరలోక రాజ్యం ప్రార్థించాలి అంటే మనం ఇక్కడ పని చేయాలి. అదే పని అంటే మనకున్న దాన్ని మనము పేద సాధులకు సహాయ సహకారాలు అందించాలి. ఎప్పుడైతే మనం కుడి చేతితో చేసిన దానాన్ని ఎడమ చేతితో తెలియకుండా మనం చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా పరలోక రాజ్యంలో మనం స్థానాన్ని సంపాదిస్తామని ప్రభు క్రీస్తు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి యేసయ్య చెప్పిన ఈ ఉపమానాలను పాటించుకుంటూ మన జీవితాన్ని పరలోక రాజ్యం వైపు మరల్చుకుందాం. పరలోక వాసులుగా మనం కూడా ఆ దేవాది దేవుని బిడ్డలుగా మనం కూడా అర్హతను పొందుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, ఈ చిన్న వాక్య పరిచర్యను మీరు దీవించండి ప్రభు. అనేక మందికి ఈ యొక్క వాక్య పరిచర్య ప్రభు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు అనుగ్రహం దయచేయండి. ఆయురారోగ్యాలను ప్రసాదించండి ప్రభు. మీకు ఊడిగం చేసే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. ఇహ పరలోకాల్లో మీకు సేవ చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, మా బిడ్డలను దీవించమని, మమ్మల్ని దీవించమని, ఆయురారోగ్యాలు మాకు ప్రసాదించమని ఈ మనవులన్నీ కూడా మా నాథుడు మీకే కుమారుడైన నజరుడైన యేసు నామములో మమ్మ ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.